మేడిపండు టైప్లోని దాన్ని క్రియేట్ చేసేసారు. అంటే లోపల అసలు బయటకు ఎంత అందంగా కనిపించినాయో. నేను ఒక్కోసారి రోడ్డు మీద వెళ్తుంటే అబ్బాయి స్కూల్స్ ఎలా చేశారా అని అనుకున్నా. అఫ్కోర్స్ అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అని తెలుసు నాకు కూడా. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ని కూడా ప్రాపర్ వేలో యూజ్ చేయకుండా ఏదో పైన పటారం లోన లొటారం ఏదో అంటారు కదా, ఆ టైప్లో తీసుకొచ్చారు. లోపల అసలు ఇప్పటికీ కూడా అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు మా బాధ్యత ఉంది. లాస్ట్ గవర్నమెంట్ ఆల్రెడీ వెళ్ళిపోయి జనాలు ఇంటికి పంపించి ఇంచుమించు 11 మందితో ఇంటికి పంపించారు. 11 మంది చాలు, ఇదే ఎక్కువ మీకని ఇంటికి పంపించి ఆ రోజు ఆయన చేసిన పొరపాట్లు, కొన్ని టచ్ అయిన పాయింట్స్ టచ్ చేయటం ఆయన. సో ఆటోమేటిక్గా ప్రజలు కూడా బుద్ధి చెప్పి 11 సీట్లకి పరిమితం చేసి ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టారు. మేము చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఎంతో నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని దీవించి ఈరోజు ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇచ్చి ఈరోజు మమ్మల్ని కూర్చోబెట్టినందుకు జరిగిపోయిన దాని గురించి ఒక పక్క చెప్తూనే జరగాల్సింది కూడా మేము చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈరోజు 1 సంవత్సరంలోనే గ్రామాల్లోకి వచ్చామండి. అదే మా ఎన్డీఏ కూటమి తాలూకా కిడ్స్ అర్థం చేసుకోండి. ఈరోజు 5 సంవత్సరాలు, ఇంకా మాకు 4 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ఉంది. మేము ఈరోజు ఒక ప్రెసిడెంట్ కోటేయమనో, ఒక ఎంపీటీసీ కోటేయమనో, లేకపోతే ఒక జెడ్పీటీసీ కోటేయమనో, లేకపోతే ఒక వార్డు మెంబర్ కోటేయమనో, ఒక సొసైటీ కోటేయమనో మేము రాలా. అమ్మ మీరు ఎలా ఉన్నారు, మీ సాధక బాధలు ఏంటి అని అడగడానికి ఈరోజు ఊర్లలోకి మేము తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమానికి వస్తున్నామంటేనే ఒకసారి జనాలకి మా మీద ఉన్న నమ్మకం, అట్ ద సేమ్ టైం మా బాధ్యత రెండూ కూడా కనిపించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము వచ్చాం. దీనికి ప్రజలందరూ కూడా నిరాశనాలు పడుతున్నారు. మొన్న నేను చూశాను, ఎమ్మెల్యే గారు కూడా ఒక ఇల్లు లేకపోతే ఆ రెంట్ అయితే నేను పే చేస్తాను వచ్చినంత వరకు. అంటే నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఇలాంటి సంఘటనలు ఎమ్మెల్యేలుగా మాకు బాగా దగ్గరగా వస్తాయి. కొన్ని మా చేతిలోనే ఉంటే చేసేయచ్చు, కొన్ని బయట నుంచి స్కీమ్స్ రావాలి. సో ఆ నేపథ్యంలో ఆ కుటుంబం ఇబ్బంది పడకుండా ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉండే పరిస్థితులు ప్రతి ఒక్క ఎమ్మెల్యేనికి కూడా ఉండటం కూడా నిజంగా చాలా అదృష్టం. ఈరోజు మడకశిర ప్రజలందరూ ఎంతో ఆశీర్వదించి మా సోదరుడు ఎంఎస్ రాజు గారిని గెలిపించడం, ఆ గెలిపించిన దగ్గర నుంచి కూడా అంటే చాలా అతి తక్కువ కాలంలో మడకశిర ప్రజల దగ్గరికి వచ్చాడు. ఇంచుమించు నాకు తెలిసి 15 రోజులు, 14 డేస్లోనే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి మీద ఉన్న నమ్మకం, అదేవిధంగా ఇక్కడున్న నాయకత్వం స్వామి గారు వీళ్ళందరి తాలూకా నాయకత్వం మీద ఉన్న నమ్మకం, అదేవిధంగా కొత్తవాడైనప్పటికీ కూడా ఈరోజు ఆ ప్రజలందరూ ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా సోదరుడు కూడా చాలా కష్టపడి ఈరోజు పరిశ్రమలు తీసుకొచ్చే విషయంలో కానీ, లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలోనే కానీ ఈరోజు మంచి ముందడుగులో ఉన్నారు. దానికి కూడా ఈరోజు ఆశీర్వదించి గౌరవ ముఖ్యమంత్రి గారు సోదరుడికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ కూడా ఇవ్వటం, అది తెలుగుదేశం పార్టీలో నమ్మకంగా ఉండి కష్టపడి పనిచేసిన వాళ్ళకి వచ్చే అదృష్టం అని చెప్పుకోవాలి. అది ఒక ప్రతిఫలం అని చెప్పుకోవాలి. అది తెలుగుదేశం పార్టీలో మాత్రమే జరుగుతుందని చెప్పడానికి కూడా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను చాలా గర్వపడి చెప్తున్నాను. థ్యాంక్ యూ. సార్ అమ్మ దేవుడి దేవాలు మీరు ఆరోపణలు అన్నారు, సంతోషం అండి. ఏమంటే ఒక విషయం చెప్పిన, ఆరోపణలు అనేవి వాళ్ళు బాగానే చేస్తారు. ఇప్పుడు అక్రమ అరెస్ట్ అన్నదానికి మా దగ్గర ఎక్కడ స్కోప్ లేదండి. వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఎవరిని అరెస్ట్ చేయలేరు. కానీ లాస్ట్ గవర్నమెంట్లో అది జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజు పులివెందుల్లో ఒక నాగమ్మ అనే ఒక ఆవిడని హత్య చేస్తే, బ్రూటల్గా హత్య చేస్తే మేము వెళ్ళాము. మేము వెళ్ళి చేసిన తప్పేంటి? మేము అక్కడికి వెళ్ళి కనీసం మమ్మల్ని ఎక్కడికి పోనివ్వలే. మేము వెళ్ళి డిఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చినాం. డిఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చి వస్తే మా ఇద్దరి మీద అట్రాసిటీ కేసు పెట్టారు. అది అక్రమ కేసు అంటే అర్థమైందా? సో చాలామంది ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని ఫార్వర్డ్ చేసినందుకు, ఒక వచ్చిన పోస్ట్ని రీట్వీట్ చేసినందుకు, ఫార్వర్డ్ చేసినందుకు ఒక కేసు పెట్టారు. అది అక్రమ కేసు అంటే. ఒకవేళ ఏదైనా నువ్వు తల్లికి అప్పుడేంటి అమ్మఒడి ఒకరికి ఇస్తానంటే, ఇద్దరికి ఇస్తానంటివి ఒకరికే ఇచ్చేవేంటి అని చెప్పి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు దాన్ని అర్ధరాత్రులు ఇంట్లోకి దూగి లైట్లు పగలగొట్టి ఏదో డెకోరేట్ని తీసుకెళ్ళడం అదే అక్రమ అరెస్ట్ అంటే. అర్థమైందా? అసలు సంబంధమే లేని ఇష్యూలో ముఖ్యమంత్రి అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని, ప్రతిపక్ష హోదా కలిగిన వ్యక్తిని 53 రోజులు మీరు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అదే అక్రమ అరెస్టులు అంటే. ఈరోజు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఊర్లోకి వస్తున్నాడంటేనే షాపులన్నీ మూయించేసి మా ఇంట్ల దగ్గర హౌస్ అరెస్టులు చేసి మమ్మల్ని కూడా రోడ్డు మీదకి రానివ్వకుండా చేశారే, అవి అక్రమ అరెస్టులు అంటే. ఇవి కాదు అక్రమ అరెస్టులు అంటే. ఇవి సక్రమంగా జరుగుతున్న ప్రక్రియ. ఇది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబం మీద గతంలో ఫైల్ దాఖలు కేసు కావచ్చు, ఆ తర్వాత
అటవీ భూములు ఆక్రమించి ఇల్లు కట్టారు అనే కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆధారం దొరక చేతులు ఎత్తేసారు. ఇప్పుడు మిథున్ రెడ్డిపై పెట్టిన లెక్కర్ స్కామ్ కేసు కూడా ఆధారాలు మీరు ఇంకెవరి గురించి అయినా అడగండి, ఆవిడ గురించి అడిగి నా స్థానం ఎందుకు దిగజారుస్తారు? ఊరుకోండి. ఏంటంటే సారీ, మిథున్ రెడ్డి అరెస్ట్ అది అక్రమ అరెస్టో సక్రమ అరెస్టో కోర్టులు చెప్తాయండి. ఒక ఎంపీని అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఎన్నో ఎవిడెన్స్లు ఉండి పక్కా ఎవిడెన్స్లు ఉంటేనే కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేం. ఈరోజు నాలాంటి దాన్నో మీలాంటి దాన్నో తీసుకొచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగోలాగా చేసేయచ్చు, ఏదైనా కేసు పెట్టవచ్చు. కానీ ఒక ఎంపీ మీద మేము పెడుతున్న అరెస్ట్ చూపించారు అనేటప్పుడు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ చేయకూడదు అలా ఏమి రూల్ ఏం లేదు. వితౌట్ ఎవిడెన్స్ ఉంటేనే మేము చేస్తాం, ఎవిడెన్స్తోనే చేశారు. కాబట్టి అవన్నీ అక్రమమా సక్రమా అని కోర్టులు తెలుస్తాయి, కోర్టులో తెలుసుకోండి. దానికి ఎందుకు ఇక్కడికి వచ్చి గగ్గోలు పెట్టడం? సారీ ఏమండి, రాష్ట్ర ప్రభుత్వం అండి, ఇక్కడ ఎన్డీఏ కూటమి అండి. వితౌట్ ఎనీ ప్రికాషన్స్ అవన్నీ తీసుకోకుండానే ఎవరు చేయరు కదా. యాజ్ పర్ రూల్ ఈరోజు అన్ని రిమాండ్ ఇచ్చారంటేనే, కోర్టు రిమాండ్ ఇచ్చిందంటే కోర్టు ఆదేశాలను గౌరవించాలి. మనం కోర్టు ఆదేశాలను గౌరవించాలి అనుకుంటే కోర్టు అన్నీ సక్రమంగా ఉంటేనే కదా, వాళ్ళ ఫైలింగ్ అంతా సక్రమంగా ఉంటేనే కదా రిమాండ్ కూడా ఇచ్చేది. కొన్ని సందర్భాల్లో కొన్ని